2026 విజన్ బోర్డ్. ఈ చిన్న బోర్డ్‌లో నా 2026 ఇయర్ మొత్తం ఫిల్ చేశాను. హే గాయ్స్, ఐఎమ్ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు మై విజన్ బోర్డ్ వీడియో. మీరు ఈ వీడియో ఏ మంత్‌లో చూస్తున్నారో తెలీదు గానీ, విజన్ బోర్డ్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మాక్సిమం అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌గా విజన్ బోర్డ్ అనేది తయారు చేసుకుంటారు. కానీ మీరు ఈ వీడియో జాన్, ఫెబ్, మార్చ్ ఎప్పుడు చూసినా విజన్ బోర్డ్ తయారు చేయాలి అనుకుని ఫిక్స్ అయితే పర్లేదు, చేసుకోవచ్చు. నేను నా 2026కి ఏమేమి కావాలో తెలుసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ విజన్ బోర్డ్. నాకైతే 2025 డిసెంబర్లోనే విజన్ బోర్డ్ గురించి తెలిసింది. దానికి ముందు నాకు విజన్ బోర్డ్ అంటే ఏంటో నార్మల్గా ఐడియా కూడా లేదు. నాకు అర్థమవుతుంది వీడియో కొంచెం ల్యాగ్ అయిపోతుందని. ఇంకా విజన్ బోర్డ్ గురించి అయితే స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ రైటింగ్ గోల్స్ ఫర్ విజన్ బోర్డ్. ఫస్ట్ అయితే ఒక నోట్బుక్ తీసుకొని మీ గోల్స్ అన్ని ఫిక్స్ చేసి వీటి మీద రాయండి. ఇదే నోట్బుక్ ఉండాలని ఎక్కడ లేదు. మీ దగ్గర ఏ రఫ్ బుక్ ఉన్నా రాసుకోవచ్చు, A4 షీట్ ఉన్నా పర్లేదు. అంతే, నా దగ్గర ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. మీ గోల్స్ అని ఒక పేపర్ మీద రాసుకుంటారు. నేనైతే మీకు ఒక ఐడియా కోసం రాసాను కానీ నా పర్సనల్గా అయితే నేను షేర్ చేయడం లేదు. బట్ ఐ ప్రామిస్ 2026 ఎండ్కి అయితే నేను ఖచ్చితంగా ఫిల్ అయినా అవ్వకపోయినా చూపిస్తాను. ప్రెజెంట్ అయితే అవి సర్ప్రైజ్ కాబట్టి నేను చెప్పలేను మీకు. నౌ ఇట్స్ టైమ్ టు ఓపెన్ విజన్ బోర్డ్. నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, కొంచెం స్టైల్గా ఉండాలి, మంచిగా కనిపించాలని ఇలాంటి బోర్డ్ ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ విజన్ బోర్డ్ అనుకున్నప్పుడు ఈ కార్డ్బోర్డ్ ఎతికి తెచ్చుకొని ఇది నాకు సరిపోతుంది అనుకున్నాను. మీరు యాస్థెటిక్ తొక్క తోలు డబ్బులు వేస్ట్ చేయాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ బోర్డ్ కొనుక్కోండి. లేకపోతే విజన్ బోర్డ్ ఎందులో చేసినా ఫిల్ చేయాల్సింది మనం కాబట్టి అవేం సంబంధం ఉండదు. ఎందుకు ఇంత సోగ్గా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారో, ఈరోజే కొన్నాను. లాస్ట్ వన్ నేను యూట్యూబ్ ఛానల్ కోసం అనుకున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందే కట్టర్ విరిగిపోయింది. ఇది కూడా విరిగిపోతే మా వాళ్ళు ఇంకా అంటారు. ఎంత చిన్నగా ఉందంటే నా బోర్డ్ ఇంకా పెద్దది అనిపిస్తుంది కంపేర్ చేస్తే. ఈక్వల్గానే ఉన్నాయి. దిస్ ఈజ్ 300 రూపీస్, దిస్ ఈజ్ ఫ్రీ బోర్డ్. వస్తాయి బోర్డ్ అలిసిపోయాను వీడియో రికార్డ్ చేసి అలాగే మీ టైం నేను వేస్ట్ చేయలేను. నేను ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నాను. బాగానే కట్ చేశాను. ఇంకొక సైడ్ కట్ చేస్తే వీడియోకి వస్తుంది. ఈ బోర్డు ఓన్లీ అమెజాన్లోనే అవైలబుల్గా ఉంది. నేను మీషో, ఫ్లిప్కార్ట్ అమెజాన్ చూసాను. మీకు కావాలంటే తీసుకోండి. 13-30 సెంటీమీటర్స్ బోర్డ్. ఇదే వీడియో నేను యూట్యూబ్ షార్ట్గా కూడా అప్లోడ్ చేసుకోవాలి కానీ సేమ్ క్లిప్స్ ఉండకూడదు. అందుకే మళ్ళీ నేను ప్యాక్ చేసి మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి మళ్ళీ రికార్డ్ చేసి నేను ఇప్పుడే తీస్తున్నట్టు నటించాలి. అదే పని. మళ్ళీ ఏం తెలియనట్టుగా నేను ఓపెన్ చేయాలి. యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం ఈ సైడ్ ఓపెన్ చేశాను, షార్ట్ వీడియో కోసం ఈ సైడ్ ఓపెన్ చేస్తాను. అంతే. ఇంకా మళ్ళీ లేకపోతే 4 బోర్డులు కొనుక్కొని వస్తాను. అయిపోయిందండి. షార్ట్ వీడియో కోసం కూడా రికార్డ్ చేసుకొని వచ్చేసాను. అయితే మళ్ళీ చెప్తాను, ఈ బోర్డులోనే గోల్స్ పెట్టుకుంటే కంప్లీట్ అవుతాయి, ఇందులో పెట్టుకుంటే అవ్వవు అని ఎక్కడ లేదు. నేనైతే నిజంగా యూట్యూబ్లో వ్యూస్ కోసం అనేసి ఇలా చేస్తున్నాను. విజన్ బోర్డ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన గోల్స్ ఎలా కంప్లీట్ చేసుకున్నామో లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఫర్ విజన్ బోర్డ్ ఈస్ ఇమేజెస్. ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే గూగుల్ కానీ ప్రింట్రెస్ట్లో కానీ వెళ్ళి మీ గోల్స్ ప్రకారంగా ఇమేజెస్ వెతుక్కోండి. నచ్చినవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. నేను నాకు కావాల్సిన ఇమేజెస్ అని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసేసుకున్నాను. మీకు వీడియోలో చూపించడం కోసం గూగుల్లో ఇంకా వెతికి ప్రింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసి అవన్నీ నేను చూపించను, ఎందుకంటే నా వీడియోయే చాలా టైం వేస్ట్ వీడియో. ఇవి నా విజన్ బోర్డ్లో పెట్టాల్సిన ఇమేజెస్. ప్రెజెంట్ అయితే నేను వీటిని కట్ చేస్తాను. మరి ఓవర్ యాక్షన్ కత్తిరి కూడా కొత్తది తీసుకున్నాను. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి, ఉన్న దాంతో కట్ చేసుకోండి. నాకైతే అవసరం ఉంది. మా ఇంట్లో కత్తిరి కూడా చాలా పాతది అయిపోయింది. ఇమేజెస్ అయితే నేను మీషోలో ప్రింట్ తీసుకున్నాను. మంచి క్వాలిటీగానే వచ్చాయి, చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయి.
దిస్ ఈజ్ మై ఫిట్‌నెస్ గోల్. కట్ చేస్తుంటే సగం తీరుతుంది. కటింగ్‌కి సగం టైం అవుతుంది. ఇదైతే చాలా చిన్న గోల్. ఇదైనా ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కటింగ్‌కి అయితే నిజంగా చాలా టైం తీసుకుంటుంది. తెలుసుంటే కట్ కూడా చేసుకొని రెడీగా ఉండేదాన్ని. మంచిగా కొటేషన్స్ తీసుకున్నాను మధ్య మధ్యలో మోటివేషన్ కోసం. అవి ఇప్పుడు చూస్తుంటే నాకే నవ్వొస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఇమేజ్ విజన్ బోర్డ్ 2026. నేను ఎంత ఫూల్ అంటే ఫస్ట్ 2025 విజన్ బోర్డ్ డౌన్లోడ్ చేశాను ఇమేజ్. తర్వాత ఇంకా చూసాను ప్రింట్‌కి ఇవ్వకముందు. నో చాక్లెట్స్. సో వాంట్ టు లెర్న్ బైక్ రైడింగ్. కట్ చేసిన చెత్త. విజన్ బోర్డ్ అయితే ఓపెన్ చేద్దాము. విజన్ బోర్డ్‌లోని ఇవి కొన్ని ఇచ్చారు స్టిక్ చేసుకోవడానికి, పిన్ చేసుకోవడానికి. ఇందాక అత్యుత్సాహంలోనే చూడలేదు. రేపు ఈ టైంకి న్యూ ఇయర్ అవుతుంది. హ్యాపీ న్యూ ఇయర్. బోర్డ్ కరెక్ట్గా ఇక్కడ సరిపోతుందని తీసుకున్నా. రోజు దాన్ని మార్నింగ్ లేవగానే ఒక 5 minutes, నైట్ లేవగానే ఒక 5 minutes చూస్తే కోరికలైనా తీరిపోతాయి. ఇప్పటికీ కటింగ్ అయితే పూర్తయింది. ఎక్కడ ఏ ఇమేజ్ స్టిక్ చేయాలని మీకేమైనా డౌట్ ఉంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. చాట్‌జీపీటీ ఓపెన్ చేసి నేను 30 ఇమేజెస్ ఇస్తాను. అవన్నీ కొలాబ్ చేసి నాకు ఒక విజన్ బోర్డ్ ఇవ్వండి అంటే అది ఈజీగా ఇచ్చేస్తుంది. లేదు నాకు నచ్చినట్టు నేను స్టిక్ చేస్తానంటే మీ ఇష్టం. మీరు స్టిక్ చేసుకుంటే చేసుకోండి. మీకు తెలీదు అనే టైంలోని ఇలా విజన్ బోర్డు స్టిక్ చేయండి. గ్లూ స్టిక్ ఇది కూడా కొత్తదే తీసుకున్నా. ఫస్ట్ విజన్ బోర్డ్ కాబట్టి విజన్ బోర్డే అంటిద్దాం. ఏమంటారు? మొత్తం స్టిక్ చేయడానికి మోర్ దెన్ 1 hour తీసుకున్నా. ఫైనల్లీ విజన్ బోర్డ్ అయితే కంప్లీట్ అయింది. ప్రెజెంట్ అయితే నేను చూపించాలనుకోవడం లేదు. 1000+ సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారో అప్పుడైతే చూపిస్తాను. అండ్ లాస్ట్ థింగ్, నా విజన్ బోర్డ్ టోటల్ కాస్ట్ వచ్చేసి 500 అయింది. విజన్ బోర్డ్ ఒకటి 300, ఫొటోస్ ప్రింట్ కోసం 100 రూపీస్, గ్లో సీజర్ ఎక్సెట్రా వాటికి 100 రూపీస్. మీరు కానీ ఇలానే చేయాలి అనుకుంటే 500 అవుతుంది నార్మల్గా. లేకపోతే ఇమేజెస్ ప్రింట్ తీసుకొని ఒక కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసేసుకుంటే అండర్ 150 కూడా అయిపోద్ది. ఈ ఇయర్ నావేమైనా విషెస్ మ్యాక్సిమం తీరితే నేను నెక్స్ట్ ఇయర్ 150 బడ్జెట్లో కూడా చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.